హే గైస్, వెల్కమ్ టు ఫైజీస్ కుకింగ్. అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించిన, మీ పిల్లలకి ఇంట్లో వారికి హెల్తీగా పెట్టాలి అనిపించిన, నిమిషాల్లో అన్ని ఇంట్లో వాటితోనే చాలా రిచ్గా అనిపించే ఈ రబడీ స్వీట్ ని పెట్టారంటే అందరూ మీకు ఫిదా అవ్వాల్సిందే. చాలా సింపుల్ అండి. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కాసిని మరుగుతున్న నీటిలో 6 బాదం పప్పుని వేసి ఓ నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నె పక్కన ఉంచండి. బాదం పప్పు త్వరగా పొట్టు తీసి యూజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టెక్నిక్ అన్నమాట. నీటిలోంచి పప్పులు తీసి పక్కన ఉంచండి. కాస్త చల్లారాక పొట్టు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా వీటిని పొట్టు తీసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పొట్టు తీసిన 6 బాదం పప్పులు, 15 జీడిపప్పు బద్దలు, 1 స్పూన్ పుచ్చగింజల పప్పు, 2 యాలకులు, చిటికెడు ఉప్పు వేసి 5-6 స్పూన్ల పాలు పోసి ఆతిక కిస్మిస్లని కూడా వేసి ఇలా పేస్ట్గా చేయండి. ఇలా జ్యూస్లా ఉండాలి, గుర్తుంచుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి అందులో 200 ml పాలని పోసి సిమ్లో పెట్టి కాగనివ్వండి. ఇప్పుడు ఇలా కాగుతున్న పాలలో ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ పోసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించారంటే ఇలా ఉంటుంది. ఈ స్టేజ్లో ఉండగా ఒక 6-7 స్పూన్ల తాటి బెల్లం వేసి హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మరో 10-15 నిమిషాలు ఉడికించండి. 15 నిమిషాలు ఉడికించారంటే ఇలా థిక్గా అవుతుంది. తాటి బెల్లం మాత్రమే యూజ్ చేయండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు, తిన్నాక మీరే అంటారు ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినొచ్చు, లేదంటే నార్మల్గా అయినా తినొచ్చు. నమ్మండి, ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ దీన్ని తప్పకుండా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కదా. మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజీస్ కుకింగ్.